ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 12. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము కీర్తనలు 4, 5 మరియు 6 కీర్తనలు. సాయంత్రం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16 నుండి 34వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలమైన కృప మీ మీదకు దిగి వచ్చునుగాక. ఎల్లప్పుడూ ఆయన కృప మిమ్మల్ని నూతన పరుస్తూ ఉంటుంది. ఆ కృప మీ అవసరాలలో బలాన్నిస్తుంది, మీ అవసరాలలో గొప్ప సహాయమును దయచేస్తుంది, మీ బలహీనతలలో బలమునిస్తుంది, మీ భయములో ధైర్యాన్నిస్తుంది, మీ అయోమయములో ఒక అద్భుతమైన నిరీక్షణను కలుగజేస్తుంది. అట్టి కృప మీకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంది. ఎందుకనంటే ఆయన మీ ఎదుట ఉన్నాడు, ఆయన మీ వెనక ఉన్నాడు, ఆయన మీలో ఉన్నాడు. కనుక కృపకు కొదివేముంది? ఎప్పుడు పడితేప్పుడు ఈ కృపను మీరు అనుభవించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఒక విశేషమైనటువంటి మాటని మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసాన్ని గురించి మనం పలుమార్లు చదువుతాము, వింటాము, నేర్చుకుంటాము, మాట్లాడుతూ ఉంటాము. క్రొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసాన్ని గురించినటువంటి ఒక అధ్యాయము మనకి కనిపిస్తుంది. ఇప్పటికే మీ మనసులో ఆ అధ్యాయం ఏమిటో చెబుతున్నారు కదూ? అవును, మీరు గెస్ చేసినట్లే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుని గురించి రాయబడింది. అక్కడ విశ్వాసానికి నిర్వచనం చెబుతూ, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని ప్రారంభిస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం ఏంటో తెలుసా? పరలోకాన్ని తెరిచే ఒక తాళపు చెవి. అవును, యేసు ప్రభు వారి చేతిలో కూడా ఒక తాళపు చెవి ఉంది. ఆ తాళపు చెవి ఎటువంటి ద్వారమునైనా తెరవగలిగిన మహిమగల తాళపు చెవి అది. ఈరోజు మీకు కూడా ఒక తాళపు చెవినిచ్చాడు. అదేమిటి తెలుసా? విశ్వాసము అనే తాళపు చెవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని మాట్లాడతాడు. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా అని అంటాడు హెబ్రీ పత్రిక రచయిత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని యందు విశ్వాసము గనక కలిగి ఉంటే మీరు ఆల్రెడీ ఆయన ఉన్నాడని మీరు నమ్ముతున్నారు. లేని వాని గురించి ఎవరైనా నమ్ముతారా? అది సత్యదూరం. అయితే మీరు ఆయన నమ్ముతున్నారు గనక మీరు ఆయన్ని వెతికినప్పుడు మీ యొక్క ప్రయాసకు ఫలమును దయచేస్తాడు. ఇలా మీరు నమ్ముతున్నారు కనుక తప్పకుండా దేనినైతే మీరు వెతుకుతున్నారో ఒక దినమున అది భౌతికమైన పదార్థ రూపంలో మీ కన్నుల ముందు ప్రత్యక్షపరచబడుతుంది. మీ విశ్వాసం అదృశ్య ప్రపంచములో నుండి దృశ్యమానమైన ప్రపంచంలోకి మీ అవసరాన్ని తీర్చగలిగిన ఫలాని వస్తువుని లేదా ఫలాని పదార్థమును మీ ఎదుటకు తీసుకొని రాగలిగింది.
మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబుని ఇస్తాడని కూడా మనం విశ్వసించాలి. పరిశుద్ధ గ్రంథంలో మార్కు వార్త 11:24 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు అవి మీకు కలుగునని నేను మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అప్పుడు అంటే ఎప్పుడు? మనము అడిగిన వాటిని ఆయన దయచేయుచున్నాడని నమ్మినప్పుడు. మీరు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు. మీరు నమ్మి ప్రార్థన చేస్తున్నారా? అవును, మీరు నమ్మియే ప్రార్థన చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు మీ నమ్మకాన్ని ఊగిసలాడ చేసే కొన్ని శక్తులు మిమ్మల్ని ఎదుర్కొంటాయి. అనుమానపు శక్తులు, సందేహపు శక్తులు. అలాంటప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట మీద మీరు ఆధారపడాలి. ఆయన చెప్పాడు, ఖచ్చితంగా చేస్తాడు అని దృఢముగా మీ లోపల నుండి కన్ఫెషన్ అవుతూ లేదా ఒప్పుకోలు చేస్తున్నప్పుడు అట్టి శక్తిని ప్రభువారు విడుదల చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి వాగ్దానము అది నా కొరకేనని మీరు విశ్వసించాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుచున్నాం. ఈ వాక్య భాగం లేదా ఈ వాగ్దానాన్ని మీరు చదివినప్పుడు ఏ వ్యాధి, ఏ సమస్య లేదా ఏ గాయం, ఏ రోగం మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఈ వాగ్దానం తీసుకొని ఆయన పొందిన దెబ్బల చేత నేను ఇప్పుడు బాగుపడుతున్నాను, స్వస్థత పొందుతున్నాను అని మీ నోటితో మీరు చెప్పండి. అప్పుడు మీలోని విశ్వాసం అద్భుతమైనటువంటి స్వస్థతని మీ శరీరానికి తీసుకుని వస్తుంది. అదృశ్యమైన శక్తి మీ విశ్వాసం. భూమిని పరలోకాన్ని ఏకం చేసే ఒక అదృశ్యమైన త్రాడు మీ విశ్వాసం. లేని వాటిని ఉన్నట్టుగా మీ ముందు నిలబెట్టేది మీరు కలిగి ఉన్న విశ్వాసం. అద్భుతాల భాండాగారాన్ని తెరవగలిగిన అద్భుతమైన తాళపు చెవి మీ విశ్వాసం. అందుకే నేను విశ్వసించి తిని గనుక నేను మాట్లాడుచున్నాను అని పౌలు గారు చెప్పినట్లు మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో దానినే మీరు పలకండి, దానినే ఆ తర్వాత మీరు పొందుతారు. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. విశ్వాస సహితమైన జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మీ యందు గొప్ప కార్యములు మేము జరిగించడానికి మీ కృపలో ఆధారపడి మీ కృప మీద ఆనుకొని మేము సాగి వెళ్ళడానికి మాకు బలమును, శక్తిని దయచేయండి. ప్రభు, ఏ విధంగా విశ్వసించవలెనో మాకు నేర్పించండి. విశ్వసించకూడని విషయాలు మేము విశ్వసించకుండానట్లు మాకు సహాయము చేయండి. మా తండ్రి, విశ్వాసము ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మా పితరులు జరిగించారు. అట్టి విశ్వాసాన్ని మీరు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.